దేశంలో ఏదైతే మనం మంచినీళ్ళు తాగుతున్నామో కొన్ని కోట్ల లీటర్లు రోజు పెట్ బాటిల్స్లో ఏవైతే మనం కొనుక్కొని తాగుతున్నామో, అదే రైల్వేలో ట్రావెల్ చేసేటప్పుడు, బస్సుల్లో ట్రావెల్ చేసేటప్పుడు, ఎనీ ట్రావెల్, దాంతోపాటు ఏ టిఫిన్ సెంటర్ దగ్గర ఉన్న, ఆఖరికి ఈ మధ్యలో హోటల్స్లో కూడా ఆర్వో వాటర్ ఉన్నప్పటికీ ప్లాస్టిక్ బాటిల్స్ అడిగి తెప్పించుకుని తాగడం అనేది ఒక ఫ్యాషన్ కింద మారింది. అవి అయితేనే సేఫ్ అని ప్లాస్టిక్ బాటిల్లో ఉంటే చాలు, బ్రాండ్ కూడా చూడడంలా ఖచ్చితంగా కూడా అవైతే చాలా సేఫ్ వాటర్ అనేది అయితే భావిస్తున్నారు. ఆర్వో వాటర్ ఉన్నప్పటికీ కూడా ప్రజలు ప్లాస్టిక్ బాటిల్స్ని ఆదరిస్తున్న తీరు ఒక విచిత్రం. అతి జాగ్రత్తకు పోయి ఎక్కువ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్న జనాలందరినీ కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని నేను అప్పీల్ చేస్తున్నా. ఇది అప్పీల్తో అయ్యే పని కాదు. అటు ప్రభుత్వం వైపు నుంచి, ఇటు ప్రజల వైపు నుంచి, ముఖ్యంగా ప్లాస్టిక్ అనేది భూతమని, ప్లాస్టిక్ రోగానికి కారకమని అన్ని మాధ్యమాల్లో, అటు టీవీ మాధ్యమాల్లో, ప్రకటనల్లో, మరి అన్ని రకాలుగా మనం ఏదైతే ఉద్బోధిస్తున్నామో, ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయో, కానీ దీనికి నియంత్రణకి నిజమైన చర్యలు ఎప్పటికీ అమల్లోకి వస్తాయో తెలియని పరిస్థితి. ఆల్టర్నేట్ అనేది దగ్గరలో కనపడకనో, లేకపోతే ఓవర్ నైట్, రాత్రికి రాత్రి ఈ విధానాన్ని మార్చలేకనో, కాస్త చూసి చూడకుండా వదిలివేయాల్సిన పరిస్థితి ప్రభుత్వాల మీద ఏర్పడినప్పటికీ, ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ పెట్ బాటిల్స్లో వచ్చే వాటర్, గతంలో ఒక డజన్ బాటిల్స్, అవి లీటర్ ప్యాక్ కానీ, హాఫ్ లీటర్ ప్యాక్ కానీ, లేకపోతే 2 లీటర్ ప్యాక్ కానీ అన్నీ కూడా అట్టపెట్టెల్లో వచ్చాయి, కార్డ్బోర్డ్ బాక్సుల్లో వచ్చాయి. అలా కాకుండా వాటిని ప్యాక్ చేసేదానికి కూడా ఇప్పుడు ఒక విచిత్రం ఏంటంటే, ప్లాస్టిక్లోనే వాటిని ఒక డజన్ బాటిల్స్ని ప్యాక్ చేసి చాలా ఫ్యాన్సీగా క్యారీ చేస్తుంది. అంటే ఉన్న పెట్ బాటిల్స్ యొక్క ముప్పు తప్పదని తెలుసు, దాంతోపాటు వాటిని క్యారీ చేస్తున్నా కూడా అవన్నీ కూడా ప్లాస్టిక్ పేపర్స్లోనే రావటం, ఒక రకమైన థిక్ ప్లాస్టిక్లో వాటిని మోసుకొని పోవడం, మరి లారీలు కొద్ది సరుకు ప్రతి జిల్లాకి ట్రాన్స్పోర్ట్ అవ్వడం, దేశవ్యాప్తంగా ఉండడం, ఒక్కొక్క బాటిల్ యొక్క కెపాసిటీకి మించి ఒక అంచనా మనం అందరం కూడా గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. ఒక రోజుకి 14 లక్షల టన్నులు ప్లాస్టిక్ వాడకం ఈ పెట్ బాటిల్స్ యొక్క వినియోగం ద్వారా జరుగుతాం. 14 లక్షల టన్నులా అని మనం ఆశ్చర్యపోవచ్చు. ముఖ్యంగా ఒక్క రోజుకి 3800 టన్నులు ఏదైతే ప్లాస్టిక్ బాటిల్స్ ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్లో ఎక్కువగా వస్తున్నాయో, వాటికి సంబంధించి 2800 టన్నుల దాకా వాటిని రీసైకిల్ చేయడం అనేది జరగట్లే. అంటే మట్టిలోనో, నీళ్లలోనో, కాలువల్లోనో, లేకపోతే నది ఒడ్డునో ఎక్కడో ఒక దగ్గర పారవేసినప్పుడు వచ్చే ప్రమాదం అంతా ఇంత కాదు. వాటిని వాటర్ బాడీస్ని డామినేట్ చేసి వాటిని లాగేటట్టు చేయటం, ముఖ్యంగా భూమిలో కలిసినప్పుడు మనం పండించే పంటలకి విపత్తు చేయటం, గ్రౌండ్ వాటర్ దాకా ఈ ప్లాస్టిక్ కంటామినేషన్ ఏదైతే ఏర్పడడం, ప్లాస్టిక్ బాటిల్స్ని నిషేధించే మార్గం తెలియక సర్కారు నడుపుతున్న ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా కూడా, అది రాష్ట్ర ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా, దీనికి ఆల్టర్నేట్ గురించి ఆలోచించాల్సిన సమయం చాలా సీరియస్గా ఆసన్నమైంది. మరి ముఖ్యంగా ఒక రిపోర్ట్ ప్రకారం గూగుల్లో చెక్ చేసుకున్నప్పుడు మనందరికీ తెలిసేది, ఇంత ప్లాస్టిక్ వాడకం మనం వాడుతున్నామా? అది రకరకాల ప్రోడక్ట్లకి, అది మంచినీళ్ళకి కావచ్చు, పాలకు కావచ్చు, సరుకులకు కావచ్చు, లేకపోతే ఇంకోటికి కావచ్చు, ఇన్ని లక్షల టన్నుల ప్లాస్టిక్ని వాడుతూ ప్లాస్టిక్ని నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటే ఎంతవరకు అయ్యే పని? ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో ఉన్న వాటర్ ముఖ్యంగా 6 నెలల పాటు నిల్వ ఉండే విధంగా వాటిని ట్రాన్స్పోర్టేషన్లో వివిధ జిల్లాలకు తరలించడం, వాటర్ కూడా మనం 6 నెలలు నిల్వ పెట్టుకోవాలని తాగాల్సిన దుస్థితికి మన దేశం రావడం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా 6 నెలల పాటు నిల్వ ఉండే సీసాల్లో నీళ్లు ఎంతవరకు ప్రమాదం అనేది ప్రజలందరూ ఆలోచించాలి. మన ఇంటి పక్కన బోర్ ఉంది, దాని నుంచి ఒక ఆర్వో పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంట్లో ఆర్వో పెట్టుకోవచ్చు, చిన్నపాటి మిషన్ ఒక 12,000 నుంచి 20,000 మధ్యలో వస్తుంది. 6 నెలలకు ఒకసారి ఒక క్యాండిల్ మార్చుకుంటే సరిపోద్ది, ప్రతి ఒక్కళ్ళు ఆర్వో వాటర్ తాగొచ్చు. ఈ బ్రాండ్లు పిచ్ అయితే ఏమి, లేకపోతే క్యారీ చేసే వేరే రకమైన స్టీల్ బాటిల్స్ కానీ, కాపర్ బాటిల్స్ కానీ
ఆల్టర్నేటివ్ గ్లాస్ బాటిల్స్ కానీ, మరి వీటన్నిటిని కూడా మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తాం? అంటే మన హెల్త్కి మించి ఏదైనా ఉందా? మనం ఖచ్చితంగా కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నైంది. ప్లాస్టిక్ బాటిల్స్తో పాటు కంప్లీట్గా ప్లాస్టిక్ని మొత్తం నిషేధించమని గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో, గవర్నమెంట్కి సహకారం ఇవ్వడం కోసం సోషల్ మీడియా వేదికగా ప్రతి యూట్యూబర్, ప్రతి ఇన్స్టా వాడేవారు, ప్రతి ట్విట్టర్ వాడేవాళ్ళు, గూగుల్లో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక సోషల్ మీడియా వేదికగా చేయాల్సిన యుద్ధంగా పిలుపునిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్లు వద్దు, గ్లాస్ బాటిల్స్లో నీళ్లు మాకు ముద్దు, లేదా ఆల్టర్నేట్ విధంగా మేము ఏదైనా ఏర్పాటు కోరుకుంటున్నామని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్లలోనే ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా తయారు చేయకుండా ప్లాస్టిక్ కంటామినేషన్ నుంచి మన దేశాన్ని, మన ప్రాంతాన్ని, మన పర్యావరణాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అందరికీ తెలియజేసుకుంటూ, అందరికీ అప్పీల్ చేస్తూ దీని మీద ఖచ్చితంగా యుద్ధం ప్రకటిద్దామని నేను తెలియజేస్తూ నమస్కారం.